అందరికీ నమస్తే అండి. సో అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో గంటన్నరలో అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 5 అయింది. సో ఎగ్జిట్ పోల్స్ అఫీషియల్గా అయితే 6-6:30 ఆ టైంకి ఎగ్జిట్ పోల్స్ అఫీషియల్గా ప్రకటిస్తారు. మీకు ఆశ్చర్యంగా లేదా? ఎగ్జిట్ పోల్స్ది సర్వేలది తేడా ఏముంది? ఆల్రెడీ రోజుకు ఒక సర్వే, రోజుకు 2 సర్వేలు రిలీజ్ అవుతున్నాయిగా. సో ఎగ్జిట్ పోల్స్ అవని, సర్వే అవని, ఏదైనా అనుకోని మన ఛానల్ అంచనా ఒకటి. నేను ఆల్రెడీ మే 10వ తేదీన ఒక వీడియో రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కొన్ని నిబంధనలు అన్నీ తొలగించుకొని ఫుల్ క్లారిటీగా జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది జిల్లాల వారీగా కూడా ఒక అంచనా, ఫైనల్ అంచనా. ఇదే ఇంకా ఫైనల్ అంచనా. సో ఇంక డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 6 లేదా 7, వైసీపీకి మిగిలినవి అంటే 3 లేదా 4. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీకి 3 లేదా 4, వైసీపీకి 5 లేదా 6. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10, అందులో ఇందాక చెప్పాను. సో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9, టీడీపీకి 3 లేదా 4, వైసీపీకి 5 లేదా 6. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు. 15కు గాను తెలుగుదేశం పార్టీకి 11 లేదా 12, వైసీపీకి 3 లేదా 4. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15 మధ్యలో రావచ్చు. టీడీపీ కూటమికి, నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటున్నాను అనుకోవద్దు, కూటమికి 13 నుంచి 15 ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 6. ఈ జిల్లాలో మొత్తం సీట్లు 19, 4 నుంచి 6 మాత్రమే వైసీపీకి రావచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 12 లేదా 13 వచ్చే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 లేదా 3 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 లేదా 12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 12 లేదా 13 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 లేదా 4 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు. 17కు గాను తెలుగుదేశం పార్టీ కూటమికి 12 నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఇంకోటి 13 కూడా వచ్చే, 12 లేదా 13. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 లేదా 5 నియోజకవర్గాలు గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 7 లేదా 8 నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో 4 లేదా 5. ఈ జిల్లాలో మొత్తం 12 సీట్లు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు. తెలుగుదేశం పార్టీ కూటమికి 5 లేదా 6 రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 లేదా 5 రావచ్చు. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 2 వచ్చే ఛాన్స్ ఉంది, 1 లేదా 2 వచ్చే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 లేదా 9 నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 4 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, 3 లేదా 4 నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 10 లేదా 11 వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 6 లేదా 7 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. 6 రావచ్చు అనుకుంటున్నా, లేదా 7 వస్తే రావచ్చు కాక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే జిల్లాలో 7 లేదా 8 నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 పార్టీలకు కూడా 7 వచ్చే ఛాన్స్ ఉంది. లేదా టీడీపీకి 1 పెరిగితే వైసీపీకి 1 తగ్గుద్ది. అంటే టీడీపీ కూటమికి 7 లేదా 8, వైసీపీకి 6 లేదా 7 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది జిల్లాల వారీగా లెక్క. సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే, నేను ఇప్పుడు చెప్పింది మొత్తం ఒక అంచనా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 105 ±9, 105 ±9 అనేది మన అంచనా. నేను మే 10వ తేదీన కూడా ఆల్మోస్ట్ ఇదే రిపోర్ట్ ఇచ్చాను. అంటే ఆల్మోస్ట్ దీనికి దగ్గరగానే ఇచ్చా, పెద్దగా చేంజ్ లేదు. ఈవెన్
పోలింగ్ రోజు మన టీం పరిశీలించిన అంశాలు, రకరకాల అంచనాలు, రకరకాల అబ్జర్వేషన్స్, పరిశీలనలు, రకరకాల లీడర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా, అన్ని వర్గాలతో మాట్లాడడం ద్వారా, రకరకాల పోలింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనా తయారు చేయడమైంది. ఇది ఎగ్జిట్ పోల్ అయితే కాదు. ఎగ్జిట్ పోల్ చేసేంత పెద్ద సంస్థ మనది కాదు. మనం కేవలం అంచనాలు మాత్రమే ఇస్తాం. ఈ అంచనాలకి నేను ఒక శాస్త్రీయత రూపొందించుకున్నాను. నేనంటూ నాకున్న ఐడియాలజీతో నేను ఒక శాస్త్రీయత, ఒక సైంటిఫిక్ మెథడ్ రూపొందించుకొని ఆ మెథడ్ ప్రకారం మాత్రమే నేను అంచనాలు ఇస్తున్నాను. ఈవెన్ నేను వర్క్ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ మేము శాంపిల్స్ తీసుకోం. మాకంటూ ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లోనే మేము వెళ్తాం. ఆ మెథడ్ మేము ఎవరికైతే పని చేస్తామో ఆ లీడర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి నచ్చింది. సో వాళ్ళు కూడా దాని మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు గెలుపులో వెళ్ళబోతున్నారు. సో మేము చేసిన నియోజకవర్గాలు కూడా నేనేమి వేరే సంస్థలాగా నేను అడ్వర్టైజ్ చేసుకోను. నా అభ్యర్థిని గెలవడానికి మమ్మల్ని సంప్రదించిన అది ఇదే మేమేమి అడ్వర్టైజ్ చేసుకోను. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను సంప్రదిస్తారు, నేను వెళ్ళి వర్క్ చేశాను. అదే జరిగింది. నేను వేరే వాళ్ళలాగా వేరే యూట్యూబ్ ఛానల్స్ లాగా నేను యాడ్స్ ఇచ్చుకోను. సరే, అది వేరే విషయం. కానీ సో ఓవరాల్గా చెప్తున్నాను కదా, 105 ± 9 సీట్లు రావచ్చు. ఇది పాయింట్. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఇంకోటి ఉంది. ఒకవేళ ఓటింగ్ రోజు జరిగిన ఎక్స్ట్రా ఓటింగ్ ఏదైతే ఉందో, సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో, సైలెంట్ ఓటింగ్ని ఎవడూ కనిపెట్టలేడు. చెప్పాను కదా మీకు సైలెంట్ ఓటింగ్ అంటే ఏంటి అని, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా. ఆ సైలెంట్ ఓటింగ్ కనుక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడితే, టీడీపీ కూటమికి అనుకూలంగా పడితే నా అంచనాలు తప్పు అవుతాయి. అంటే టీడీపీకి 130కి పైగా వచ్చే ఛాన్స్ ఉంది, 128కి పైగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు, రెండు పార్టీలు ఉన్న అంచనాల ప్రకారం ఉంది, సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరికి పడలేదు, ఓట్లు ఎవరికి వాళ్ళకి డివైడ్ అయిపోయి పడ్డాయి అనుకుంటే తెలుగుదేశం పార్టీకి చెప్పాను కదా 105 ± 9 సీట్లు అనమాట. ఇది మన ఛానల్ ద్వారా నేను ఫైనల్గా ఇస్తున్న రిపోర్ట్. దీనిలో మనం చాలా వర్కౌట్ చేసామన్నమాట. యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది, నాకు చాలా లిమిటెడ్ సోర్సెస్, నేను చాలాసార్లు చెప్పాను, లిమిటెడ్ సోర్సెస్తో ఒక చిన్న స్థాయి నెట్వర్క్తో నేను ఎన్నికలకు ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక 42 నియోజకవర్గాల్లో మన టీంను పెట్టి లిమిటెడ్ సోర్స్ ద్వారా వాళ్ళనే అక్కడికి అలా తిప్పి మొత్తం వర్కౌట్ చేశామన్నమాట. నేనేమి 175 నియోజకవర్గాలు పర్యటించలేదు, నేనేమి 175 నియోజకవర్గాల్లో టీం పెట్టలేదు. కానీ ప్రతి నియోజకవర్గంలో నాకు సోర్స్ ఉంది, ప్రతి నియోజకవర్గంలో నాకు పరిచయాలు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో నేను మాట్లాడగలిగాను. రకరకాల వర్గాలతో మాట్లాడాను, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాను, ప్రైవేట్ ఎంప్లాయీస్తో మాట్లాడాను, యూత్తో మాట్లాడాను, మిడిల్ ఏజ్తో మాట్లాడాను, మహిళలతో మాట్లాడాను. అలా భిన్నమైన వర్గాలతో అన్ని నియోజకవర్గాల్లో కూడా భిన్నమైన వర్గాలను టచ్ చేసాం. అలా టచ్ చేయడం ద్వారా మనకు వచ్చిన అవుట్పుట్తో రూపొందించిన అంచనా ఇది. మేబీ ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తాయనేది నాకైతే తెలియదు. ఎగ్జిట్ పోల్స్ మేబీ కాసేపట్లో ఇంకో 1 అవర్లో రావచ్చు కాక. సో అప్పటి వరకు ఎందుకు, మన ఛానల్ అంచనా అయితే ఇది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోంది. సీట్లు వేవ్ ఉంటే 130కి ప్లస్ వస్తాయి, పూర్తి కంప్లీట్ వేవ్ ఉంటే 130 ప్లస్ వస్తాయి. లేకపోతే లేని పక్షంలో నేను ఇప్పుడు చెప్పాను కదా 105కి ఒక ±9 ఉంటుంది. లేదు, మే 10వ తేదీన నేను సర్వే చేసిన అంశం కూడా నిజమవ్వచ్చు. ఇది అది దగ్గరగానే ఉంటుంది, పెద్దగా వేరియేషన్ అయితే లేదు. థ్యాంక్ యూ.